పూర్వం మునులందరూ ఒకచోట సమావేశమై వెంకటేశ్వరుని వైభవం వర్ణింపుమని సూతుణ్ణి ప్రార్థిస్తారు. అతడు బ్రహ్మానందభరితుడై, ఇంతకంటే వినదగినది చెప్పదగినది మరేముంటుంది, తప్పక చెబుతాను వినండి అని కథాకథనానికి ఉపక్రమిస్తాడు. కలియుగంలో వెంకటాచలం పరమ ప్రశస్తమైన పుణ్యక్షేత్రం. దాని మహిమ వింటే చాలు సకల శుభాలు సమకూరుతాయి. కృతయుగంలో వృషాద్రి అని, త్రేతాయుగంలో అంజనపర్వతమని, ద్వాపరయుగంలో శేషశైలమని పిలువబడే గిరివరమే కలియుగంలో వెంకటాచలమని పేరు వహించింది. యుగభేదాన్ని బట్టి ఆ పర్వతానికి నామభేదాలు ఏర్పడ్డాయి. వేంకట శబ్ద నిర్వచనం: వేం ప్లస్ కట అనగా సర్వపాపాలనూ దహించేది అని అర్థం. సర్వపాపాని వేం ప్రాహుః కటస్తదాహుచ్యతే అని పురాణ ప్రశంస. వేంకారము అమృతబీజం, కటమనగా ఐశ్వర్యం. అమృతైశ్వర్యములకు ఆలవాలం కాబట్టి కొండకు ఈ పేరు వచ్చిందని పెద్దలంటారు. నారదుని ప్రశ్న: మునుపొకసారి కశ్యపాది మహర్షులు గంగాతీరంలో యజ్ఞం చేయడానికి పూనుకున్నారు. నారద మహర్షి అక్కడకు వచ్చి, మీరీ యాగం ఎందుకు చేస్తున్నారు? ఈ క్రతుకలం ఎవరికి చెందుతుంది? దేవతలలో ధ్యానింపదగినవాడెవడు అని వాళ్లను ప్రశ్నిస్తాడు. ఆ పలుకులు విని యోగులందరూ సంశయంలో పడతారు. ఎటూ తేల్చలేక సందేహం నివారింపుమని భృగుమహర్షిని వేడుకుంటారు.